హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. అండ్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలుగు. అది మంచిది తెలుగు టెక్ న్యూస్ 19కి అందరికీ స్వాగతం. లేట్ చేయకుండా టెక్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు కొంచెం ఫాస్ట్గా ఎపిసోడ్ టెక్ న్యూస్, ఎందుకంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని గట్టిగా అనుకున్నాను. సో రేపటి నుంచి అయితే ఎక్కువ టెక్ న్యూస్ మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే ఈరోజు అంత టైం లేదు. అది రీజన్ ఏంటో లాస్ట్లో చెప్తాను, టైం ఎందుకు లేదనేది. ఈ సైడ్ అండి స్క్రిప్ట్ చెప్తున్నాడండి, చూసుకోండి. ఈరోజు మాట్లాడబోయే టెక్ న్యూస్లో అంటే ఇప్పుడు మనం మార్చ్లోకి ఎంటర్ అయితే అయిపోయాం కదా. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 1 అండ్ మీరు చూసిన టెక్ న్యూస్ నెంబర్ 19. సో ఈ మార్చ్లో రాబోయే కొన్ని మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవి కూడా నాకు నచ్చిన కొన్ని ఇంట్రెస్ట్ మొబైల్స్. అండ్ రేపటి నుంచి కంప్లీట్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈరోజు టైం లేదు. ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ అని కాదు, జస్ట్ స్టార్ట్అప్. మళ్ళీ నేను మీకు కనబడుతున్నాను అంటే మళ్ళీ నేను మీకు నా రీపరిచయం అంటారు చూసిన, రిలీజ్ లాగా అట్లా చేసుకుంటున్నట్టు అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఈ మార్చ్లో 4th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి మొబైల్స్. సో మనకి శాంసంగ్ మంచి పెద్ద కంపెనీ నుంచి ఒక బడ్జెట్ మొబైల్ అయితే రాబోతుంది. బడ్జెట్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. అది వచ్చేసి నథింగ్ బట్ శాంసంగ్ F14 సక్సెసర్ శాంసంగ్ F15 అని చెప్పేసుకోవాలి. సో ఇందులో చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంట్రెస్టింగ్ అంటే మరీ ఇంట్రెస్టింగ్ కాదనుకోండి, కానీ ఆ బడ్జెట్కి మనం చాలా ఎఫోర్డ్ చేయొచ్చు అనమాట. సో బడ్జెట్ వచ్చేసి 11xxx అని చెప్పి టీజ్ చేస్తున్నారు. అంటే 12,000 లోపు ఇది ఒక 5G మొబైల్, అట్లానే 6000 mAh బ్యాటరీతో. అండ్ ఇంకా అలానే మీకు అదేమంటారు AMOLED స్క్రీన్తో రాబోతుంది. సో ఈ బడ్జెట్లో అన్ని 5G మొబైల్స్ అయితే వస్తున్నాయి, కానీ AMOLED స్క్రీన్తో రావట్లేదు. అండ్ ఇంకా మంచి ప్రాసెసర్తో వచ్చినప్పటికీ కూడా మనకి IPS LCD డిస్ప్లే వస్తుంది. ప్రాసెసర్ కూడా తీసి పడేసే ప్రాసెసర్ అయితే కాదు, డైమెన్సిటీ 6100 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో మీకు కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. 50 MP అంటే ప్రీవియస్ జనరేషన్ కెమెరా 50 MP, కాకపోతే ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 30 MP వైడ్ ఇస్తారు, 2 MP మ్యాక్రో ఇస్తారు. ఫ్రంట్ వచ్చేసి కూడా మీకు 16 MP అయితే ఉంటుంది. సో పర్లేదు, బ్యాటరీ 6000 mAh బ్యాటరీ కాబట్టి, అందులోనే AMOLED స్క్రీన్ కాబట్టి మీరు కొంచెం బాగానే ఉంటుందిగా, బాగానే ఎంజాయ్ చేసి ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ బట్ OnePlus CEO ఉన్నాడు కదా, వాడి దగ్గర నుంచి నథింగ్ 2A అని చెప్పి ఒక మొబైల్ అయితే రాబోతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ అండర్ 20 to 25K మధ్యలో అయితే రావచ్చు అంటున్నారు. సో ప్రాసెసర్ వచ్చేసి సాలిడ్ ప్రాసెసర్ ఉంది, మీడియాటెక్ నుంచే 7200 విచ్ ఇస్ నథింగ్ బట్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను Note 13 Proలో. అండ్ ఇంకా నా Note 13 Pro లాంగ్ టర్మ్ రివ్యూ వచ్చేసి మీకు కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఇంక్లూడింగ్ నాకు ఎలా అనిపించింది, ల్యాక్ షేటర్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సరే, నథింగ్ 2A గురించి, రాబోయే మొబైల్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ఇది వచ్చేసి మార్చ్ 5th లాంచ్ అవబోతుంది. సో ఇందులో పెద్దగా మాట్లాడుకునేంత ఏం లేదు, ఎందుకంటే నథింగ్ ఫోన్స్ గురించి తెలిసిందే మీకు. ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్తో వస్తుంది, కాకపోతే వాడు పెట్టే ప్రైస్కి, వాడు ఇచ్చే స్పెసిఫికేషన్స్కి కొంచెం మ్యాచ్ అయితే చాలా అంతే. సో ఈసారి బడ్జెట్లోనే రాబోతుంది 20-25K, ఎందుకంటే నథింగ్లో 20-25K ఏంటనే బడ్జెట్, ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చినాయి అన్నీ 30,000 దాడిపోయినాయి. సో ఇది వచ్చేసి 7200 ప్రాసెసర్. మరీ చింపేసే ప్రాసెసర్ అయితే కాదు, కానీ అలా తీసిపడేసే ప్రాసెసర్ కూడా కాదు, సాలిడ్ ప్రాసెసరే. సో ఫోన్ గురించి తెలిసిందే మీకు, 50 MP ఉంటాయి. ఒక ఏదైతే iPhone 12 డిజైన్ పట్టుకున్నాడో అదే దింపేస్తాడు వెనకాలైతే. సో ఫ్రంట్ 32 MP కెమెరా, నాట్ బ్యాడ్, ఎందుకంటే OnePlusలో మనం ఇప్పటికి 16 MP ఇస్తున్నాం, కనీసం నథింగ్లోనైనా మనం 32 MP ఇస్తున్నాం. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, ఫుల్ HD+ డిస్ప్లే. అండ్ ఇంకా ఛార్జింగ్ 45 వాట్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు బయట కొనుక్కోవాలి, అదొక ఎక్స్ట్రా కాస్ట్ బాక్స్. అండ్ ఇంకా అలానే మర్చిపోయా, శాంసంగ్లో కూడా మీకు ఛార్జర్ అయితే ఇవ్వరు, 25 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనం బయట నుంచే కొనుక్కోవాలి. ఈసారి యాపిల్ని చూసి అనుకుంటే అందరూ తయారైపోతున్నారు, బాక్సెస్లో ఛార్జర్స్ని మిస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫోన్ కొంటే కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేది, ఇంక్లూడింగ్ ఇయర్ ఫోన్స్తో సహా, కేస్, స్క్రీన్ కార్డ్ అన్నీ ప్రొవైడ్ చేయాలి వీళ్ళు కాస్ట్ కటింగ్ అని చెప్పి బడ్జెట్లో మొబైల్స్ తీసుకొస్తున్నారు, హ్యాపీగా. కాకపోతే కాస్ట్ కటింగ్లో ఇవన్నీ తీసేయడం అయితే నాకైతే నచ్చలేదు. మీలో ఇది ఎంతమందికి నచ్చలేదు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక మంచి బ్రాండ్ నుంచి నేను ఈ ఫోన్కి అయితే 5 స్టార్స్ అయితే ఇస్తాను. అండ్ అది ఏ ఫోనో గెస్ట్ చేయండి. నథింగ్ బట్ అది లావా బ్లేజ్ కర్వ్ 5G. సో మనం లావా అగ్ని 2 సక్సెసర్ అని చెప్పొచ్చు, సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇంకా తక్కువ బడ్జెట్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే లావా బ్లేజ్ 5G అండర్ 20Kలో కర్వ్డ్ AMOLED స్క్రీన్తో వన్ ఆఫ్ ది టాప్ 5లో ఒకటిగా లీడ్గా నిలిచింది. సో దాన్ని మళ్ళీ వీళ్ళు వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు సేమ్ ప్రాసెసర్ 64 MP అండ్ ఇంకా 5000 mAh బ్యాటరీ. ఒకటే డ్రాబ్యాక్ 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్. అదైతే లావా అగ్ని 2 66 వాట్ ఛార్జర్ వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో సేమ్ ప్రాసెసర్ ఇచ్చి ఛార్జింగ్ ఎందుకు వాట్స్ తగ్గించారో అర్థం కాలేదు. 18 వాట్ 5000 mAh బ్యాటరీ అంటే మోర్ దెన్ 2 hours వరకు ఛార్జ్ పెట్టాలి మొబైల్ని, అదొక డ్రాబ్యాక్. అండ్ ఇంకా కర్వ్డ్ AMOLED, ఇది బాగా నచ్చింది. కర్వ్డ్ AMOLED అండర్ 15K మీడియాటెక్ 7050 ప్రాసెసర్ అంటే తీసిపడేసే ప్రాసెసర్ అయితే కాదు. ఈవెన్ మీరు PUBG స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ ఆడుకోవచ్చు. కాకపోతే
ఎక్కువ గేమ్స్ ఆడుకోవడం కానీ అయితే కాదు, ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్, అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే పగలవాడు ఓన్లీ గేమింగ్కే 15Kలో మొబైల్ అయితే కాదు, ఇది ఇంక్లూడింగ్ గేమింగ్ నుంచి అన్నీ తట్టుకొని హ్యాండిల్ చేసి ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. సో పర్లేదు, నాకు అండర్ 15K కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీళ్ళు అండర్ 15K నుంచి 16-17K వరకు కూడా పెట్టచ్చు అనుకుంటున్నా, కాకపోతే స్ట్రిక్ట్లీ అండర్ 15Kలో తీసుకొస్తే ఎక్స్ట్రాడినరీ మొబైల్ అయితే. అండ్ ఇంకా అలానే రియల్మీ చింతకాయ పచ్చలాగా రియల్మీ నాకు ఎక్కడి వరకు నచ్చిందంటే రియల్మీ 9 Pro సిరీస్ వరకు అయితే నచ్చింది. దాని తర్వాత వచ్చే ఏ మొబైల్ మీద కూడా వచ్చే తర్వాత మొబైల్స్ ఏవైతే ఉన్నాయో నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. ఒకప్పుడు రియల్మీ ఫ్యాన్ని నేను ఒక రియల్మీ మొబైల్ యూజ్ చేసిన ఓన్గా చెప్తున్నాను, Narzo 30 Pro. సో తర్వాత రియల్మీ మొబైల్స్ కన్సిడర్ చేద్దామంటే ఎప్పుడైతే మాధవ్ అయితే వెళ్ళిపోయాడో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు మొబైల్స్ అయితే. ఎనీవే ఒకప్పుడు నా ఎక్స్ ఫోన్ కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా. సో కొత్త ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది రియల్మీ 12 Plusలో. అది వచ్చేసి మీకు ప్రాసెసర్ వచ్చేసి మీకు ఇదేనండి, సేమ్ ప్రాసెసర్ Dimensity 7050నే, అదే ఏదైతే మనం లావా బ్లేజ్ కర్వ్ 5Gలో చూసినామో అదే ప్రాసెసర్. కాకపోతే వీళ్ళు కెమెరాస్ కొంచెం సోనీ సెన్సార్స్ చేస్తున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ కొంచెం బాగానే ఉంటాయి. సోనీ సెన్సార్ అది కూడా కొంచెం లైట్ సెన్సార్, లైట్ 600 ప్రాసెసర్ సోనీ సెన్సార్. 8 MP అల్ట్రా వైడ్, ఇప్పుడు అంతా 8 MP 2 MP పనికి రావట్లేదు. అల్ట్రా వైడ్ ఏదో తీసామంటే కానీ పెద్ద డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 2 MP మ్యాక్రో కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ అలానే 5000 mAh బ్యాటరీ. ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే రియల్మీ మొబైల్స్ ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతాయి. మీరు 67W ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇందులో మీకు అడ్వాంటేజ్ అదే, ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతాయి. అసలు యాక్చువల్గా వూక్ ఛార్జింగ్ టెక్నాలజీని బడ్జెట్లో పరిచయం చేసింది రియల్మీ అనుకోవచ్చు. ఎందుకంటే రెడ్మీ 18W పరిచయం చేసింది, వీళ్ళు వూక్ ఛార్జింగ్ ఫాస్ట్గా ఛార్జ్ టెక్నాలజీని తీసుకొచ్చి పరిచయం చేస్తారు రియల్మీ వాళ్ళు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది కెమెరా ఆబ్వియస్లీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది ఒక స్టార్ రేటింగ్, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు అంతే. అండ్ ఇంకా లాస్ట్ నథింగ్ బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే వి సిరీస్ అతిపెద్ద కళాఖండాలు అంటారు చూసినారా ఆఫ్లైన్లో. కాకపోతే స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే వాళ్ళు పెట్టే ప్రైజే ఆన్లైన్ మొబైల్స్కి ఆఫ్లైన్ మొబైల్స్కి అస్సలు తేడా. అంటే అఫ్కోర్స్ ఆఫ్లైన్ మొబైల్ కాబట్టి వాళ్ళు పెట్టే ప్రైజెస్ చాలా ఎక్కువే ఉంటాయి అనుకోండి. సో లేట్ చేయకుండా వీటి స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. V30 Pro అండ్ V30 చెప్పాలంటే రెండు చాలా బాగున్నాయి, రెండు చాలా సాలిడ్ ప్రాసెసర్సే ఉన్నాయి. సో ఇది వచ్చేసి March 7th లాంచ్ అవబోతున్నాయి. అండ్ ఇంకా మర్చిపోయా రియల్మీ 12 Pro March 6th అండ్ ఇంకా లావా బ్లేజ్ 5G 5th. మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఇవన్నీ లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. సో V30 Pro ఇది వచ్చేసి March 1st week 7th డేకి లాంచ్ అవబోతుంది. March 7th లాంచ్ అవబోతుంది. V30 Pro వచ్చేసి 8200 ప్రాసెసర్ Dimensity. సో Dimensity 8200 అంటే మనం ఎలా ఉందో ఆల్రెడీ చూసాం. ఐక్యూ Neo 7లో అనుకుంటా మనం చూసింది. Neo 7 Pro వచ్చేసి 8 Gen 1, Neo 7లో మనం చూసాం. సో అదే ఫోన్ వీళ్ళు తిప్పి మళ్ళీ V30 Proగా తీసుకొస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఐక్యూ కూడా నథింగ్ బట్ వివో సబ్ బ్రాండ్ కాబట్టి. కాకపోతే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా డిజైన్ అయితే ఉంటుంది. ఎందుకంటే కర్వ్ స్క్రీన్స్, ఇప్పుడు కర్వ్ స్క్రీన్స్ వచ్చేసినాయి కదా, అన్ని కర్వ్ స్క్రీన్స్ 1.5K AMOLED. సో ప్రజెంట్ జనరేషన్తో పాత చింతకాయ పచ్చని మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. సో V30 వచ్చేసి ఇంట్రెస్టింగ్ Snapdragon 7 Gen 3. 7 Gen సిరీస్ ఇప్పుడు తీసి పరిచేటట్లయితే లేదు. 778 ప్రాసెసర్ దాటినప్పటి నుంచి 7 సిరీస్ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ అని చెప్పేసుకోవచ్చు. అందులో 7 Gen 1, 7 Gen 2, 7 Gen 3 అంటే 7+ Gen 2 మనం పోకో F5లో చూసాం. సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఈక్వల్స్ టు 8 Gen 1 ఉంది. సో 7 Gen 3 అంటే తీసి పడిసే ప్రాసెసర్ అయితే కాదు, గేమింగ్ అయితే వివచ్చంగా ఆడేసుకోవచ్చు అని నా అభిప్రాయం. మొదటి కెమెరాస్ గురించి మెయిన్గా మాట్లాడలేదు, ఎందుకంటే దీనిలో హ్యూజ్ అప్డేట్ వచ్చేసి కెమెరాసే. ZSతో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. X100 సిరీస్లో ఉండే పర్ఫార్మెన్స్ని దీన్ని V సిరీస్ ఆఫ్లైన్ కంటెంట్ మొబైల్స్కి కూడా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారని నాకు అర్థమవుతుంది. నాకు కాదు, మీకు కూడా అర్థం కావాలి, మీకు చెప్తున్నా కాబట్టి. సో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని 50-50-50. వన్ ప్లస్ అనే వస్తుంది, నథింగ్ అని రావట్లేదు. నథింగ్లో మీకు 50-50 ఇస్తే వీడు 50-50 ఇస్తున్నాడు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఖచ్చితంగా వస్తున్నాయి రెండు ఫోన్స్కి. వివో V30 Proకి ఉంది, V30 కూడా ఉంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకా అల్ట్రా వైడ్ కూడా 50 MP ఉంది. అండ్ ఇంకా అలానే 2x టెలిఫోటో జూమ్ లెన్స్ కూడా 50 MP ఉంది. డిఫరెన్స్ తీసుకుంటే అదొకటి మిస్ అవుతుంది V30 Proలో అదొకటి యాడ్ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరాస్ కూడా 50 MP రెండు మొబైల్స్లో. సో బెస్ట్ మూవ్. అండ్ ఇంకా 5000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్. 80W ఛార్జర్ అంటే అదేంటి OnePlus నుంచి ఏమైనా కంప్లీట్ కొట్టారు వీళ్ళు, ఏమోలే ఏదోటి 80W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా అలానే దీనిలో వివో మొబైల్స్లో మీకు నచ్చేది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి, స్లిమ్ ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. మొబైల్స్ వచ్చేసి 6.78 inches ఫుల్ HD ప్లస్ 1.5K AMOLED డిస్ప్లే.
సో ఇది ఫ్రెండ్స్, రేపటి నుంచి ఇంకా ఎక్కువ టెక్నిక్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీరు కామెంట్స్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. ఖచ్చితంగా నేను మీకు మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు అయితే టైం లేదు. ఎందుకు టైం లేదంటే మూవీకి అయితే వెళ్తున్నాను. నేను బేసిక్గా మూవీ లవర్ని, అలాంటి మూవీ రివ్యూస్ చెప్పడం అయితే నాకు రాదు. జస్ట్ నాకు మూవీని ఎంజాయ్ చేయడం మాత్రమే తెలుసు. అది బాగున్నా బాగోకపోయినా మూవీని ఎంజాయ్ చేయడం అయితే తెలుసు. సో ఈరోజు కిక్ మూవీ రిలీజ్ అనమాట, March 1st. అండ్ ఇంకా అలానే మూవీ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడడం లాస్ట్లో. మీకు కూడా కొంచెం ఫన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. గామి ట్రైలర్ అయితే చూశాను నిన్న. ఐ మీన్ ఉంటుంది హైదరాబాద్లో, కానీ PCX స్క్రీన్కి వెళ్ళి అయితే చూడలేదు. అక్కడ లాంచ్ చేశారు, కాకపోతే కుదరలేదు. నేను జాబ్ చేస్తుంటా కాబట్టి యూట్యూబ్లో అయితే చూశాను, టీవీలో అయితే చూశాను. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక హాలీవుడ్ రేంజ్ మూవీని మన టాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు 100%. సో చూస్తా ఖచ్చితంగా March 8కి అది కూడా సినిమాకి వెళ్తా. నా ఎక్స్పీరియన్స్ కొంత షేర్ చేసుకుంటా, నేను ఎలా ఎంజాయ్ చేసినా అని చెప్పి. అంతవరకు దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్, అందరూ బాగుండండి. థ్యాంక్ యూ.